హక్ చేసుకోవచ్చా? నేనేంటి మా ఇంటి పైన రెంట్కుండే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు కల వచ్చింది. ఈ కళ నిజమైద్దంటావా? బాలు ఎక్కడి నుంచి వస్తున్నావు? బయట నుంచి వస్తున్నా. నా అద్దె డబ్బులు ఎప్పుడు ఇస్తావు? 2 రోజులు ఇచ్చేస్తారు సార్, ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాను. సరే, నువ్వేం చేస్తావో తెలియదు. నెక్స్ట్ మంత్ నుంచి నీకు అద్దె రెంట్ పెంచుతున్నాను. ఎవ్రీ మంత్ కరెక్ట్ కట్టాలి. ఓకే సార్, ఓకే సరే. నమస్తే అండి. నమస్తే బాబు. బాగున్నారా? బాగున్నావా? బాగున్నా. ఏంటి ఇలా వచ్చావు? అదే రెంట్ ఇచ్చేద్దామని. అవునా, దా కూర్చో. పర్లేదండి. అయ్యో పర్లేదు, దా కూర్చో. అంటే ఒక 2 monthsలో కాలేజ్ అయిపోతుంది. నేను వెళ్ళిపోతున్నాను. అదేంటి ఇప్పుడు వెళ్ళిపోతున్నావా? అవునండి, రెంట్ ఇచ్చేద్దామని వచ్చాను. అవునా, ఏంటి బాబు అలా ఉన్నావేంటి? ఏం లేదండి. చెప్పు, పర్లేదు. అంటే మీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నువ్వు ఎప్పుడైతే ఇంట్లో దిగావో నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. కాకపోతే ఆడదాన్ని కదా, బయటపడలేకపోయాను. చాలా థ్యాంక్స్ అండి. మరి మీరు ఓకేనా? నిజంగా ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు కదా? హక్ చేసుకోవచ్చా? ఐ లవ్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సరే మరి రెంట్ వద్దు? వద్దు, ఏమొద్దు. థ్యాంక్స్ ఆంటీ, వెళ్ళేస్తాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం కదా. తప్పే ఉంది, మన ఇద్దరం వయసులోనే ఉన్నాం కదా, చేసే పనులు అలానే ఉంటాయి. మరి మరి ఇంకా చెప్పాలి. ఇంకా నన్ను వదిలేసి ఎక్కడికి పోవు కదా. నీ మీద ఒట్టు, నేను ఎక్కడికి పోను. అవును. సరే అయితే. ఇంకా ఇంకేం లేదు, చెప్పాలి. అంకుల్ వచ్చేలోపు మనం బాగా దగ్గర అయిపోతాం. సరే అయితే. సరేనా? మరి మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? అసలు స్వర్గాన్ని చూసినట్టుందో తెలుసా? నువ్వు కూడా ఇంత దొరుకుతావు, అదృష్టం. అసలు స్వర్గాన్ని చూపిస్తున్నావు రోజు. ఇలాంటి స్వర్గాన్ని ఈ భూ ప్రపంచం మీద ఎవరు అనుభవించి స్వర్గాన్ని అనుభవించేలా చేశావు. ఆ స్వర్గంలోకి నీలాంటి రస్ కూడా వస్తాడని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. నా జీవితంలోకి మీ అంకుల్ తోటి జీవితం తెల్లారుతుంది అనుకున్నాను, కానీ ఆ దేవుడు నా కోసం నేను పంపించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నా కాలేజీని కూడా లెక్క చేయకుండా నీ దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది. మరి ఇక్కడే ఉండొచ్చు కదా. ఉంటాలే, అసలు ఖచ్చితంగా నీతోనే ఉంటా. ఈ కాలేజీ, ఈ చదువులు ఇవేం నాకు వద్దు. మనకి బోల్డంత ఆస్తుంది, చదువుకొని ఏం చేస్తావు ఇప్పుడు? అవునా? మరి అంకుల్ ఉంది కదా. అంకుల్గా నీదే. అంటే అంకుల్ డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా, ఉంటాడు కదా ఇంట్లో. జీవితాంతం నాతో చూసుకుంటావా? చూసుకుంటా. నిజంగా. మరి నీ ఆస్తి ఐశ్వర్యం జీవితాంతం నాకు ఇస్తావా? మరి నువ్వు జీవితాంతం నాతో ఇలానే ఉండి ఇలానే చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. మాటికు ప్రామిస్. థ్యాంక్ యూ. నువ్వు ఓనరు కదా,
నేను ఓనర్ని అయితే నేను ఎందుకు ఇక్కడికి రానిచ్చేదాన్నిరా? నువ్వు కూడా ఓనర్వే. అలా కాదు, నీ సామాన్లన్నింటికి నువ్వే ఉన్నారు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకో. సరే అయితే. సరేనా? అయినా ఇప్పుడు ఈ పగటిపూట పోరాటమేనా, రాత్రిపూట ఆరాటం మీద ఉందా? ఎందుకు లేదు, అన్నీ ఉన్నాయి. ఫస్ట్ పగల అయిపోయింది కదా, తర్వాత నైట్ పూట కూడా ఆరాటం ఉంటుంది. ఓకే, కాకపోతే మీ అంకుల్ రాకముందే, సరేనా? సరే. లేకపోతే వాడు వస్తే వాడికి మొత్తం అందిద్దాం. సరే, ఓకేనా? టాబ్లెట్స్ తీసుకురా, స్లీపింగ్ టాబ్లెట్స్. అలా అయితే ఇంకా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే. ఏంటోరా, నిన్ను చూస్తుంటే కొత్త కొత్త ఆలోచనలన్నీ పుట్టుకొస్తున్నాయి. అవునా? థ్యాంక్ యూ. సార్ మార్కెట్కి వెళ్తున్నాం సార్. ఏంటి ఈ మధ్య చాలా కలర్ఫుల్ గా, స్మార్ట్ గా, ఫ్రెష్ గా కనిపిస్తున్నాం. డబ్బులు ఎప్పుడు ఇస్తావు సార్? ఇచ్చేస్తా సార్ 2 రోజుల్లో. జాగ్రత్త గుర్తుపెట్టుకో, నెక్స్ట్ మంత్ నుంచి నీకు 2 పెంచుకున్నా, కరెక్ట్ గా ఇవ్వాలి. ఓకే. బిల్డింగ్ మీద రాజురా బొప్పునిగా. నీకోసం స్పెషల్గా యాపిల్ కాశ్మీర్ నుంచి తెప్పించా. అవునా? మరి నువ్వు కూడా బేబీ, మొన్న నువ్వు డబ్బులు ఇచ్చావు కదా, అవును. ఆ డబ్బులతో ఒక ఫ్లాట్ కొన్నాను. దానికి నీ పేరు పెట్టినా నా పేరు పెట్టినా? నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదురా. నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి, ఆ ఫ్లాట్కు నీ పేరే పెట్టుకో. మన ఇద్దరం ఒకటే కదా. చాలా థ్యాంక్స్ బేబీ. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అది ఏమైంది డార్లింగ్? కూర్చోదా? ఏంటి? అది బాలు. బా, తర్వాత చెప్తావులే కానీ ఏంటి చెప్పు. చెప్పు. సరే లేవు ఒకసారి చెప్పు. చెప్తా. మా హస్బెండ్ ఉన్నారు కదా, ఆయనకి ఆఫీస్లో బిజినెస్లో ఫ్రెండ్స్ అందరు మోసం చేసి 10 crores నష్టం వచ్చిందంట. అవునా? ఆయనేమో సూసైడ్ చేసుకుంటా అంటున్నారు. నాకేమో చాలా టెన్షన్గా ఉంది. ఏం చేయాలో ఆలోచిస్తే నువ్వే గుర్తొచ్చావు. 10 daysలో ఆయన డబ్బులు కట్టకపోతే జైల్లో కూర్చుంటానని సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తున్నారు. అయితే ఒక పని చేద్దామా, నువ్వు నేను వేరు కాదు కదా, నీకు ఫ్లాట్ కొని ఇచ్చాను కదా, నువ్వు కొంచెం ఏమన్నా హెల్ప్ చేయగలవా? వాట్? ఏం మాట్లాడుతున్నావు? అదే బాలు, నువ్వు నేను వేరు కాదు కదా, నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వు నేను ఒకటంటావేంటి? నువ్వు వేరు నేను వేరు. నీకు చాలా డబ్బులు ఇచ్చాను కదా, మన ఇద్దరం ఒకటి అనుకునే కదా. ఆపు ఆపు, నువ్వేంటి ఎక్స్ట్రా ఎమోషన్ చేస్తున్నావు? నువ్వు ఎక్స్ట్రా ఏంటి బాలు? ఇప్పుడు నీకు ప్రాబ్లం వస్తే నేను చూసుకోవాలి, నాకు ప్రాబ్లం వస్తే నువ్వు చూసుకోవాలి. లవర్స్ కదా. నువ్వు కూల్ డౌన్ బేబీ. నువ్వేంటి పెళ్లి చేసుకున్నావు, అతనితో శారీరకంగా నీకు హెల్ప్ అవ్వలేదు. నేను సరైనగా కుర్రోడిని దొరికాను కాబట్టి నువ్వు నాతో ఫిజికల్గా మూవ్ అవుతున్నావు. మన ఇద్దరం ఒకటే అన్నావు కదా. లేదు లేదు లేదు, నీ సొంత అవసరాల కోసం నన్ను వాడుకోవడానికి చూసావు. నాకు సొంత అవసరాలు చాలా ఉన్నాయి, అందుకే నేను నిన్ను వాడుకున్నాను. నువ్వు నన్ను వాడుకున్నావు, నేను నిన్ను వాడుకున్నాను. ఇక్కడ బస్సు. అలా మాట్లాడుకో, మన ఇద్దరం ఒకటి కదా. ఒక్క నిమిషం. నువ్వు ప్రాణంగా 7 అడుగులు వేసి మీ భర్తని మోసం చేసావు. నాలంటోడు నేను మోసం చేయని నేనంటే ఇష్టము, ప్రాణం అని లవ్ యూ కదా. మీ ఎంత ప్రేమించి నీ భర్తనే నువ్వు చూసుకోలేకపోయినావు, ఇంకా నేను నీతో ఉంటానంటే నువ్వు నమ్ముతున్నావు. అన్ని డబ్బులు ఇచ్చి ఇప్పుడు నాకు వెళ్ళి మన ఇద్దరం ఒకటి అనుకోను కదా నీ దగ్గరికి వచ్చింది. అయ్యో ఓనర్ గారు, నేను చెప్పింది వినండి. అదేంటి వాళ్ళు ఇప్పుడు ఓనర్ గారు అని మాట్లాడుతున్నా? మీరు ఓనర్ గారే, అసలు మీకు నాకేంటి సంబంధం? మీ అవసరం కోసం మీ పడక రమ్మన్నారు, నా అవసరం కోసం నేను పడకెక్కాను. మోసం చేసావా?
నువ్వు మోసం అనుకో ఏమనుకో, నా అవసరం కోసం మీరు ఉపయోగపడ్డారు, నీ అవసరం కోసం నేను ఉపయోగపడ్డా. నేను అందరిలాంటి వాడు కాదనుకున్నా, నేను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. అందరిలాంటి వాడు ఏంటి? ఏం నువ్వేమన్నా అందరిలాంటి అమ్మాయి అనుకున్నావా? నువ్వు కూడా నీ నీ సుఖం కోసమే కదా నాకు ఇది తెలిసావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీది లవ్వా? లవ్ అంటే నీ భర్తది, నీ కోసం రాత్రి వాళ్ళు. నాతో ఎత్తుకున్నావు నువ్వు, మరి నువ్వెందుకు నాతో ఉన్నావు? నా అవసరం నువ్వెందుకు తీసుకున్నావు? లవ్ అనుకోని నేను ఉన్నాను నీతోటి. నీది లవ్ కాదు, నీది లవ్ కానే నా కాదు. దగ్గర అన్ని డబ్బులు తీసుకున్నావు, డబ్బులు తీసుకున్నాను. చచ్చిపోయే పొజిషన్లో ఉన్నాడు. అవును, నా అవసరం అది. ఇప్పుడు నీ అవసరం కోసం నువ్వు నన్ను వాడుకున్నావు, నా అవసరం కోసం నిన్ను వాడుకున్నాను. అందులో తప్పేముంది? నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడుతావు అనుకోలేదు బాలు. చూడు, నువ్వే రాంగ్ గా మాట్లాడావు. ప్రాణంగా ప్రేమించి నీ భర్తను వదిలేసి ఎవడో అనామకుడి దగ్గర పడకలో పడుకోవడానికి రెడీ అయ్యేవి. చూడు, ఇది ఒక బతికేననేది. ఈ ప్రేమంతా నీ భర్త మీద చూపించే, మంచిగా చూసుకుంటాడు. ఒక శారీరక సుఖం కోసం నా మీద పడక సుఖం కోసం అనుభవిస్తావా నువ్వు? నీ తప్పేం లేదా? తప్పేమీ లేదు. నా డబ్బులు తప్పి, నా ఆస్తి తప్పి నాతో ఎంజాయ్ చేసి ఇప్పుడు ఇలా ఓకే. మాట్లాడుతున్నావా? నువ్వు ఇదిగో నువ్వు ఇలా చేసావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏంటి పోలీస్ కంప్లైంటా నా మీద? ఏమని ఇస్తావు? నీ భర్తకు మత్తు మాటలు ఇచ్చి నాతో పడక సుఖం పంచుకున్నానని ఇస్తావా? లేదంటే నీ భర్త చేతకాని వాడని ఇస్తావా? లేదు అంటే ఈ బిల్డింగ్ మొత్తం మన రాసలీలను పంచుకున్నామని ఇస్తావా? ఏమిస్తావు? చూడు, నువ్వు గట్టిగా మాట్లాడితే నువ్వే నన్ను మోసం చేసావని చెప్తాను నేను. అర్థమవుతుందా? ఇంటి రెంటర్ని నువ్వు ఇలాగ బ్లాక్మెయిల్ చేసి నీ పడక సుఖం కోసం నన్ను వాడుకున్నావు. నీ కోసం నా కెరీర్ని, నా చదువుని అన్నీ వదిలేసి ఒక్క నీ కోసం మాత్రమే నేను నీ దగ్గర ఉన్నా. అది నువ్వు అర్థం చేసుకోలేదా? నీలాంటి వాళ్ళని ఏమనాలో తెలుసా? అనవసరంగా నాలాంటి యువకుల్ని నీలాంటి వాళ్ళే బలి తీసుకుంటున్నారు. చాలా మంది జీవితాలు నీలాంటి వాళ్ళ వల్లే కోల్పోతున్నారు. నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు నీ ముఖము. సరే, ఎనీవే, గుడ్ బై మై డియర్ ఓనర్ గారు. బంగారం లాంటి భర్త నేను మోసం చేశాను.